అతి తక్కువ సమయంలోనే 25 సినిమాలు తీసిన సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 3 నెలల్లో ఓ సినిమా పూర్తయిపోవాలి అని ఏ హీరో ఫిక్స్ అయినా గానీ వాళ్లకు పూరి జగన్నాథ్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తాడు. పూరి కూడా క్వాలిటీ మేకింగ్తో తక్కువ సమయంలో సినిమా తీసి శభాష్ అనిపించుకున్న వాడే. అందుకే పూరితో సినిమా అంటే స్టార్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తుంటారు. అందరు స్టార్ హీరోలతోనూ పూరి అలాంటి రాపోని కొనసాగించాడు కూడా. అందుకే సీజన్లో ఒక్క స్టార్ హీరోతో అయినా సినిమా చేస్తూ పూరి దర్శకుడిగా తన స్టార్డమ్ని కాపాడుకుంటూ వచ్చాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మరి ముఖ్యంగా రవితేజ్తో హిట్లు కొట్టాడు పూరి. వాళ్ళు కూడా పూరి ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చేయడానికి ముందుకొచ్చేవారు. అయితే గత కొన్నేళ్లుగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పూరి వమ్ము చేసుకుంటూ వస్తున్నాడు. మెల్లమెల్లగా ఒక్కో హీరోకి దూరం అవుతున్నాడు. తాజాగా ఇజం ఫ్లాప్తో పూరి దాదాపుగా హీరోలకు దూరంగా ఒంటరిపోయాడు. ఇజం ఎఫెక్ట్ మొదట పడింది ఎన్టీఆర్ పైనే. ఎన్టీఆర్ పూరి కాంబోపై జనాలు ఆశలు వదులుకున్నట్లయింది. మహేష్ బాబు కోసం పూరి ఓ కథ రెడీ చేశాడు జనగణమన పేరుతో. ఆ సినిమాకు మహేష్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కథ నచ్చినా మహేష్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని పూరి కూడా స్వయంగా వెల్లడించడంతో జనగణమన ఆగిపోయినట్లే. ఇక పవన్ పూరి కాంబోలో మరోసారి తెరకెక్కడం అసాధ్యం. కెమెరామెన్ గంగతో రాంబాబు సమయంలో పవన్ పూరి మధ్య విభేదాలు తలెత్తడమే అందుకు కారణం. ఇక మిగిలింది రవితేజ మాత్రమే. రవితేజ కెరీర్ బాగా స్లో అయింది. తనకి సినిమాలు చేసే మూడ్ లేదని స్వయంగా పూరిని చెబుతున్నాడు. చేస్తే గీస్తే రవితేజ పూరి కాంబోలోనే చేయాలి, కానీ ఇది సెట్స్ పైకి వెళ్లడం కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని తెలిసిపోతుంది. సో పూరి తన హీరోలందరికీ దూరమైనట్లే. ఇక కొత్త వాళ్లతో బండి లాగించాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు